మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అతని పేరు జనార్దన్ రావు సస్పెండ్ చేసేట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. పీజీ విద్యార్థులను అతను అసభ్య పదజాలంతో దూషిస్తూ లైంగిక వేధింపులు కూడా గురి చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. జనార్దన్ రావు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. డాక్టరేట్ కూడా చేసిన ప్రస్తుతం జనార్దన్ రావును సస్పెండ్ చేశారు. పీజీ స్టూడెంట్స్ను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని, విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో సస్పెండ్ చేశారు. ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి నేతృత్వంలో అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ నివేదిక మేరకు జనార్దన్ రావును సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జనార్దన్ రావును ప్రస్తుతం సస్పెండ్ చేసినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సో ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద? సో కమిటీ కూడా వేశారు, దాని రిజల్టే ప్రస్తుతం ఇతని మీద సస్పెండ్ అని ఆ వార్త అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? స్టూడెంట్స్ ఏమన్నా బయటికి చెప్తున్నారా? అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. అంతర్గత కమిటీ విచారణ తర్వాత డాక్టర్ జనార్దన్ రావుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి వైద్య విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేయడం మాత్రమే కాదు, అసభ్య పదజాలంతో దూషించడం వంటి అంశాలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ప్రిన్సిపల్ సంధ్యాదేవి నేతృత్వంలోని ఇంటర్నల్గా ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జనార్దన్ రావుపై చర్యలు తీసుకున్నారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్గా జనార్దన్ రావు కొనసాగుతున్నారు. ఇతనిపై గతం నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ అక్కడ ఉన్నటువంటి పీజీ విద్యార్థినులను కావచ్చు, లేకపోతే కొత్తగా ఆంధ్ర వైద్య కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులను వేధింపులకు గురి చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కమిటీ విచారణలో అనేక అంశాలు బయటకు వచ్చాయి. విద్యార్థులు ఎవరైతే ఫిర్యాదు చేశారో గోప్యంగా వారి నుంచి పలు వివరాలు సేకరించడం జరిగింది. ఏ విధంగా వేధించారు, అలాగే తిట్టినటువంటి మాటలు, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఆ కమిటీ వారి నుంచి వివరాలు సేకరించడం జరిగింది. తద్వారా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే కేవలం ఆంధ్ర మెడికల్ కాలేజీలో మాత్రమే కాదు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా గతంలో దళిత విద్యార్థికి వేధింపులు జరిగాయి. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులను నేరుగా అక్కడ పనిచేస్తున్నటువంటి అసోసియేట్ ప్రొఫెసరే వేధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతి సందర్భంలోనూ విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు రాష్ట్రంలో ఆ వేధింపులకు గురి కావడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆంధ్ర మెడికల్ కళాశాలతో పాటు అనుబంధంగా కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉంటుంది. అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి ఏమన్నా వైద్యులతో కానీ, నర్సులతో కానీ, సిబ్బందితో కానీ ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా పూర్తి స్థాయి అంటే ప్రాథమికంగా ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయి నివేదిక కూడా వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం జనార్దన్ రావు ఒక్కర్లే ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఇలాంటి వేధింపులు చేసేటువంటి అవకాశం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నారు. పూర్తిగా విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.